చూడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది బాగున్నారా అందరూ? రెడీయా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? రాయలసీమ కర్నూలు. ఇంకా కర్నూలుకి వచ్చింది కాబట్టి కర్నూలు మహిళలు ఎంత గొప్ప వాళ్ళో అందరికీ తెలుసు కాబట్టి కవి రాసిన కమ్మని కావ్యం ఎవరు? ఋషులు చేసిన గొప్ప యాగం ఎవరు? చరిత్రలో చక్కని కథ ఎవరు? అమ్మ చెప్పే మంచి కథ ఎవరు? మగవాళ్ళను సాగుగొట్టేది ఎవరు? మా మాడగొట్టేది ఎవరు? ఆడవాళ్ళు కదా. ఎన్ని గొప్ప గొప్ప చెప్పుకుంటాం కాబట్టి అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. సో ఆడవాళ్ళు మీకు జోహార్లు. కర్నూలుకి వచ్చింది. అండ్ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి విషయాల్లో మీ ఆయన్ని మీరు కాకా పడతారు? పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వారం రోజులు ఉండామని కాకా పడతాము. మీ అల్లుడు ఫోన్ చేసినాడమ్మా అంటే ఒక వారం రోజులు ఉండామని చెప్పినాడు అని కాకా పడుతుండు. మీ భాష చాలా బాగుంది కదా, రాయలసీమ యాసలు చెప్పారు కదా. నిజంగా అలాంటి విషయాల్లో ఇప్పుడు కూడా మీ ఆయన్ని కాకా పడుతున్నారా మీరు? లేకపోతే పోవే ఎంతతో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండవు అంటారా? అట్లేం లేదు. నిజం చెప్పు. అసలు పంపించేదే కష్టము. ఎందుకు పంపిస్తలేడు? అరే ఆయనకే కదా హ్యాపీగా సుఖంగా ఉంటాడు ఒక్కడు ఇంట్లో. అట్లేం లేదు. అట్లేం లేదా? మీరు ఉండాలంటాడా? ఓ డిఫరెంట్. ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళింటాము, అక్కడ ఎంజాయ్ చేసుకోవాలా అనుకుంటాం, ఇంకా 4 రోజులు ఉండాలా అనుకుంటాము. అప్పుడు ఆయన రా అంటుంటాడు. అప్పుడు ఆయన ఏమి మా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చాలా పొగుడుతున్నారు, మీ ఆయన బాగా ఒప్పుకుంటాడు ఎక్కడికి వెళ్ళడానికైనాను అని ఇలా కాకా పడతారు అన్నమాట. ఇలాంటి బిస్కెట్ వేసి ఆ బిస్కెట్ టప్ అని పట్టుకొని ఉండే ఇంకో 10 రోజులుండు. మనం చేసిన వంట టేస్టీగా కుదరనప్పుడు ఏమండి మీరు ఎంత మంచివారండి, ఎంత అదృష్టం చేసుకుంటే మీలాంటి భర్త దొరుకుతారండి అని కాకా పట్టేస్తామండి. అప్పుడు ఆయన తినుకుంటూ నువ్వు ఎంత బాగుంటున్నావే. మంచి మంచి వంటలు చేసి పెట్టి ఆయన కాకా పడతాం. ఎక్కడైనా హాలిడేస్ గానీ ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ గానీ వేసుకున్నాం. ట్రిప్స్ గానీ బాగా గిట్ట వండి మంచి ఫుడ్ పెట్టి నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలనా అని అంటది. రండి మా నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. So the beautiful girls, the beautiful women from Karnool are ready to perform in the first round. Alright? So you're ready to know the most beautiful woman. Music! బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. వీళ్ళే ఎలా ఉన్నారంటే వీళ్ళ కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. పెద్దకా పేరు? శ్రీ గంధం ఉంటే చుట్టూ పరిమళం, శ్రీ చందనం ఉంటే చుట్టూ ప్రేమ స్నేహ సౌరభం. కాదు పేరు చెప్పు. శ్రీ చందన. నువ్వు గంధం చెట్టు పరిమళం అంటుంటే ఏడని పేరేడుంది అని నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. నెక్స్ట్ లైన్ ఉందా? ఏం చేస్తావు శ్రీచంద్ర? ఐఎమ్ ఏ డాక్టర్. యూర్ డాక్టర్? ఏది మెడకాయ, కాళ్ళ, బొక్కల, ఎముకల? టోటల్ ఆయుర్వేదిక్ డాక్టర్. టోటల్ చూస్తారనమాట, ఆయుర్వేదిక్ అనమాట. వెరీ గుడ్. అంటే బాగా చదువుకున్నారు, ఇప్పుడు డాక్టర్ అయ్యారు. ఇక్కడైనా కర్నూలునా ప్రాక్టీస్? వెరీ నైస్. అమ్మా మీ పేరు? గుడిలో దొరుకుతుంది ప్రశాంతత, పావనిని చూస్తే దొరుకుతుంది మనశ్శాంతి. పావని ఆ పేరు? అమ్మా నేను అలా వెతుకుంటున్నా ఏ పేరు ఏముండొచ్చు అని. పావని నువ్వేం చేస్తున్నావా? సాఫ్ట్వేర్. యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? బెంగళూరా, హైదరాబాద్. సో పుట్టింది పెరిగింది కర్నూలు. అమ్మా మీ పేరు? నా చేతిలో ఉంటది కోత, నా పేరు అర్పిత. కోత ఉందా? చేతిలో కోత ఉందా? ఏంటి? షార్ప్ గా ఉంటా అని. నువ్వు షార్ప్ అనమాట. వెరీ గుడ్.
ఏం చేస్తుంటావు నువ్వు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళ నుంచి అట్లా? 7 years. 7 years గా. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ అయితే బ్యాంక్ ఎంప్లాయీ. ఇప్పుడు హౌస్ ఎంప్లాయీ. అంతే. అంతేగా. మేడం హాయ్. హాయ్ బాగున్నారా? బాగున్నాము. చీర చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. గిఫ్టా లేకపోతే మీరే కొనుక్కున్నారా? మా వారి గిఫ్ట్. మరి బర్త్డేకా యానివర్సరీగా? రెండు కాదు. మరి దేనికి? ఉట్టి నేను ఖాళీగా ఉండడం తెచ్చిచ్చుడా? మేడం మీ పేరు? నా పేరు అడగలేదే. సమంత. నేను ఫిక్స్ అయినా వదిలే. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? భారతంలో ఉంటాడు దానశూర వీరకర్ణ. నా పేరు అపర్ణ. మహాభారతం అన్నవా? భారతంలో శూరకర్ణ. మీ పేరు అపర్ణ. ఏం చేస్తుంటారు అపర్ణ గారు? హౌస్ మేకర్. హోమ్ మేకర్. ఓ అది మెడలో బాగుందండి. రౌండ్ 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 రౌండ్. మీకోసమే. నా కోసమా? పోయేటప్పుడు మీకు ఇద్దామని రిటర్న్. రోల్డ్ కదా అది. అదే గిఫ్టే గిఫ్టే కదా. సో ఇటు ముగ్గురు రెడీ ఉన్నారు కాబట్టి బుడగలు తీసుకురండి రా. సో నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. మీరు చెప్తారు. ఎవరైతే చెప్పరో టైం వేస్ట్ చేస్తారో అలా అవుట్ అనమాట. బుడగ పగిలిపోయిందంటే పాయింట్ రాదు. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే పెళ్లిలో వియ్యంకులు ఎలాంటి విషయాలకి అలుగుతారు? మర్యాదలు చేయకుంటే. మర్యాదలు చక్కగా చేయకపోతే. కట్నాలు టైంకి ఇవ్వకపోతే. వెండి చెంబు ఇవ్వకుంటే. వెండి చెంబు. వెండి చెంబా? కాళ్ళు కడుక్కోనికి చెంబు. ఫొటోస్ అన్ని మన వైపే మన వాళ్ళ వైపు. మమ్మల్ని ఫోటో దింపలేదు ఆడు అని ఉంటది. అవును. ఆడపడుచులు కట్నం ఇవ్వలేదుగా. కట్నం కిందకి వస్తుందిగా. మర్యాద కట్నం ఉంటుంది. మర్యాద కట్నమా? కొత్తగా కట్నమే బొక్క అంటే ఆడపడుచు కట్నం. అత్తమామ మర్యాద. అత్తమామ మర్యాద అది ఇంపార్టెంట్. బామర్తికి బట్టలు పెట్టడం. పిల్లల నామకరణం. పిల్లల నామకరణమా? పెళ్లిలో బొమ్మల నామకరణం. అప్పుడు పెళ్లిలో బొమ్మలు బొమ్మలు కర్నూలు చేస్తారు. చేయి స్ట్రైట్ పెట్టు నువ్వు. పెళ్లికి వెహికల్ పంపేవకుంటే. పెళ్లికి మా వాళ్ళు రావడానికి వెహికల్ పంపలేదు. వెహికల్ పంపించారు కానీ సీట్లన్నీ చినుగున్నాయి ఆడ. లాడ్జ్ రూమ్ సరిగ్గా లేనప్పుడు. రూమ్స్ మాకు ఉన్నాయి. రూమ్స్ లేవు. ఫుడ్ సరిగ్గా లేకపోతే. డెకరేషన్ చక్కలేదు. బుడగలు సరిగ్గా పెట్టకపోతే. పెళ్లి కూతురు సరిగా రెడీ కాలేదు. పెళ్లి కూతురు సరిగా పెళ్లి కూతురు ముహూర్తానికి రాలేదు. ఇంకా మేకప్ పూస్తనే ఉన్నది. రిటర్న్ గిఫ్ట్స్ ఏంది పరిస్థితి? ఏంది రిటర్న్ గిఫ్ట్ సరిగ్గా అందరికి రిటర్న్ గిఫ్ట్స్? రిటర్న్ గిఫ్ట్స్ అందరికి అందలేదని. రిటర్న్ గిఫ్ట్స్ పూలదండలు రాలే. లేకపోతే పూలదండల్లో పురుగులు వచ్చినాయి. తాళి టయానికి కట్టనప్పుడు. తాళి టైంకి కట్టనప్పుడు. ఫస్ట్ నైట్ రూమ్ నీట్ గా లేకపోతే. పెళ్లి గురించి అడిగితే ఫస్ట్ నైట్. రాంగ్ ఆన్సర్. శుభమా అని పెళ్లిలో వియ్యంకులు దేని కలుగుతారంటే ఫస్ట్ నైట్ లో రూమ్ డెకరేట్ చేయాలి. క్వశ్చన్ ఏంటంటే భూమి మీద ఉన్న జీవుల పేర్లు చెప్పి అవి ఎలా అరుస్తాయో కూడా చెప్పాలి. కుక్క. భౌ భౌ భౌ. చెప్పడమా? పిల్లి మ్యావ్ మ్యావ్. పిల్లి మియా మియా. మేక మే. మేక మే. ఏనుగు. ఏంటండి? అవో చెయ్యి బెండి. 5 అయ్యింది. మళ్ళీ చెయ్యి. ఏనుగురా అంటది. ఏనుగు. ఆవు. కప్ప. సింహం. ఏంటది? సింహం అంటది. నెక్స్ట్ స్పారో. బల్లి సౌండ్. అది స్పారో సౌండ్ కాదు. బల్లి. చెప్పు. బల్లి. కోతి. నెక్స్ట్ కోకిల. వెరీ గుడ్. పాము. ఒక్క చెయ్యి స్ట్రైట్. 3, 2, 1 పాయింట్. ఇటు 1 పాయింట్. ఫైనల్ పాయింట్ కోసం ఫైట్. ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. థర్డ్ పేషెంట్ చెయ్యి స్ట్రైట్.
క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి, ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్. భార్య భర్తలు ఎలాంటి విషయాల్లో ఎక్కువగా గొడవ పడతారు? పుట్టింటికి పంపించకపోతే. ఊరికి పంపించను అని అంటే అయిపోయింది. పిల్లల్ని ఎప్పుడు మేమే చూసుకోవాలి అన్నప్పుడు. పిల్లల గురించి ఎక్కువ నేనే చూసుకుంటున్నాను, తక్కువ చూసుకుంటున్నావు అని అంటారు. వంట చెయ్యండి కాస్త చెయ్యను అన్నప్పుడు కోపం వస్తుంది. అదే మొగుడికి చెప్తే ఏమండి మీరు వంట చేయండి అంటే గొడవ పడతారు. ఎర్లీ మార్నింగ్ పని మనిషి వచ్చినప్పుడు వాళ్ళు చూసుకున్నప్పుడు. మొగుడు పెళ్ళ మధ్యలో పని మనిషి ఎందుకు వచ్చింది? పని వాళ్ళు చేస్తున్నప్పుడు మానిటర్ చేయమంటే చెయ్యరు, పడుకుంటారు. ఏమండి ఆవిడ ఊడుస్తుంది చూస్తుండు అంటే నాకేం పోద్ది నేను ఎందుకు చూస్తానంటారు. ఇంట్లో ఊరికే కూర్చుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే బాగా చిరాకేస్తుంది. మా ఇంట్లో అదే అవుతుంది. నేను ఫోన్ చూసుకున్నా అంటే మా ఆవిడకి కోపం వస్తుంది. బయట నుంచి ఫుడ్ తెమ్మన్నప్పుడు మర్చిపోయి వస్తారు కదా. అరే మస్తు పాయింట్ ఇది, మర్చిపోయేసి వస్తాం, గొడవ అవుతుంది. మా ఇంటికి మా చుట్టాలు వచ్చినప్పుడు సరిగా రిసీవ్ చేసుకోకుంటే. మీ సైడ్ వచ్చినప్పుడు బాగున్నావు, మా సైడ్ వాళ్ళు వచ్చినప్పుడే నీకు మంట. లాస్ట్ మినిట్ ట్రిప్ క్యాన్సిల్ చేసినప్పుడు. లాస్ట్ మినిట్ అంత బాగుంది సినిమాకి ట్రిప్లు క్యాన్సిల్ చేసినప్పుడు. ఎస్, లేక మ్యారేజ్ డే 25th యానివర్సరీ వచ్చిందిగా, చంద్రహారం ఇప్పి అంటే ఇప్పివ్వను అంటాడు. అందుకు బాగా గొడవ పెట్టుకుంటా. యానివర్సరీ డేట్లు మర్చిపోయినా, గిఫ్టులు ఇయ్యకపోయినా, ఓహో నీ కన్వీనియంట్ గా నువ్వు పెట్టుకుంటున్నావు. బర్త్డే సెలబ్రేషన్ కి టైం కి రారు, అన్ని అరేంజ్ చేసినా కూడా. బర్త్డే సెలబ్రేషన్ అవును, బర్త్డేస్ మర్చిపోయినా. సార్ వెయిట్ ఎక్కువ ఉంది సార్. ఈమె కూడా భరించలే. అదే చెప్పండి అమ్మా. మీరు అత్త మామలని సరిగా చూసుకోకుంటే గొడవ పెట్టుకుంటారుగా. చెయ్యి స్ట్రైట్ పెట్టు. సార్ ఆడబిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా చూసుకోకపోతే గొడవ పడతారు. ఆడబిడ్డలు ఆడపడుచులు మన సైడ్ వచ్చినప్పుడు చెప్పమ్మా. పిల్లలు టైంకి స్కూల్ కి తీసుకెళ్లకుంటే కోపం వస్తుంది. ఆగమ్మా, ఈ చెయ్యికి ఏమైంది? మాకెళ్ళిపోతుంది ఇక్కడ. సూపర్ గా ఆడారు గేమ్ కాబట్టి మీరు రౌండ్ గెలుచుకొని 3000 రూపీస్. రోజు దీంట్లో బూస్ట్ తాగండి అన్న, బూస్ట్. అప్పుడు చేతిలో బలం ఉంటది, స్ట్రైట్ పట్టుకొచ్చానన్న. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానం చెప్తే ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఆ రింగ్ లో నిల్చొని అట్లా అని ఆ కణంలో వేయాలి. నాలాగా దరిద్రంగా కాబట్టి మంచిగా వేయాలి. ఆ టార్గెట్ లో పట్టదంటే 500 దగ్గర నుంచి 50,000 వరకు గెలుచుకోవచ్చు. ఎట్లా చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఉన్న తెలివి మంత్రులు ఎవరు? పురాణాల గురించి అడుగుతా. మీకు తెలుసా అమ్మ? బ్యాగ్ పట్టుకొని రెడీ ఉన్నారు. పురాణాల గురించి ఓకేనా? రండమ్మా. ఏమున్నాయేమో వజ్ర వైడూర్యాలు ఉన్నాయమ్మా. అమ్మ మీ పేరు? ఇందుమతి గారు. మిరపకాయలు అనేటివి, మిరపకాయలు తెలుసు కదా, కారకారం ఉంటాయి. మిరపకాయలు అనేవి 16వ శతాబ్దంలో పోర్చుగీసాలు మన భారతదేశానికి తెచ్చిరంట. మరి దానికంటే ముందు వంటల్లో కారం ఉండడానికి ఏం వాడేవాళ్ళు? మిరియాలు. షూరా? షూర్. ది రైట్ ఆన్సర్ ఇస్ మిరియాలు కాదు. అన్న వాళ్ళని కొట్టండి. మిరియాలు రైట్ ఆన్సర్. చూసుకో ఒకసారి, గురి తప్పద్దు. 500 రూపాయలు. లేదండి నాకు తెలివి ఎక్కువ ఉంది కదా, కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని అంటే అటు తిరగండి. ఆ టార్గెట్ లో వేస్తే 10,000 ఇస్తా. అటు తిరిగి సరే, అటు తిరిగి నేను ఆ బోర్డు మీద ఎక్కడన్నా వేస్తా అని అంటే 1000 రూపాయలు ఇస్తా. అటు తిరిగి బోర్డు మీద ఎక్కడన్నా వేయచ్చు, అప్పుడు 1000 రూపాయలు ఇస్తా. లేదు నాకు 50,000 కావాలంటే MRC కన్వెన్షన్ మీదకి ఎక్కి ఆ టార్గెట్ వేయాలి. ఏది మీకు ఏది కావాలి? ఏ ఆప్షన్ కావాలి? అటు తిరిగి బోర్డు మీద ఎక్కడైనా పడొచ్చు కదా. బోర్డు మీద ఎక్కడన్నా పడచ్చు, కానీ అటు తిరిగి మీరు చూడకూడదు. 1000 రూపాయలు. పడకపోతే 1000 రావు, ఇంకో ఛాన్స్ రాదు. ఓకేనా? అటు తిరగండి. తూర్పటు. ఏమి కాన్ఫిడెన్స్ అసలు! ఒక్కసారి చూడకుండా డైరెక్ట్ ల్యాండింగ్ అయింది ఆ బోర్డు మీద. అది కూడా మా ఆడవాళ్ళు మీకు జోహర్ల మీద ల్యాండ్ అయింది. ₹1000. కంగ్రాచులేషన్. ఇక్కడ నుంచి ఒకరు సినిమాల గురించి అడుగుతున్నా ఇప్పుడు నేను. రండక్క. మీ పేరుమా? సులోచన. ఆగా అప్పుడే వెళ్ళొద్దు, ఇక్కడ ఆన్సర్ చేసినాక వెళ్ళాలి. సులోచన గారు ఏం చేస్తారు మీరు? హౌస్ వైఫ్. సినిమాల గురించి అడగచ్చా? చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? శివశంకర వరప్రసాద్. వెరీ గుడ్, అంటే నాలెడ్జ్ ఉంది.
చిరంజీవి గారు విజయశాంతి గారు కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారు? చాలానే నటించిన. నంబర్ కావాలి. యావరేజ్ గా 10. యావరేజ్ వద్దు, నాకు ఫుల్ కావాలి. సరే 20 సెకండ్లో వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలు ఏవైనా 5 పేర్లు చెప్పండి. 20 సెకండ్లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, కొదమసింహం. చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను. అదే సినిమా. ఎస్. ఇంకా రెండు 5 4 ఛాలెంజ్. 4 చెప్పారు. 5 4 3 2 1. స్వయం కృషి. ఓకే, రైట్ ఆన్సర్. మీకు ఆప్షన్స్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ 500 వచ్చేయండి. రండి మేడం. మేడం మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి. ఏం చేస్తుంటారు? బొట్టికి రన్ చేస్తాను. పరిగెడుతుందా బాగా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో పువ్వులకి రాణిగా ఏ పువ్వు అని చెప్తారు? తామర పువ్వు. తామర పువ్వు పువ్వులకే రాణి. తామర పువ్వు. షూరా? ఆప్షన్స్ ఇస్తా కావాలంటే. ఆప్షన్. మీరు గెలుచుకున్న అమౌంట్ లో సగం నేను తీసుకుంటా మరి. ఓకేనా? ఆప్షన్ ఏ తామర పువ్వు, ఆప్షన్ బి లోటస్, ఆప్షన్ సి లోటస్ ఫ్లవర్, అండ్ డి రోజ్ ఫ్లవర్. లోటస్. అండ్ లోటస్ ఇస్ ది. ఎవరికి తెలుసు రైట్ ఆన్సర్? మీకు తెలుసా మేడం? గులాబీ. ఫ్లవర్స్ లో రాజు ఎవరో తెలుసా? గులాబీ. రాణి ఎవరు? లోటస్. మరి ఆవిడ చెప్పింది ఏంటి మరి? కానీ రాణి కూడా గులాబీయే. రైట్ ఆన్సర్. మరి లోటస్ అని ఎందుకు చెప్పారు? మీరు చెప్పింది గులాబీనే, దానికి ఆన్సర్ అదే. కంగ్రాచులేషన్. పువ్వులలో రాణి గులాబీ, రోజ్ ఫ్లవర్. వెళ్ళండి. కంగ్రాచులేషన్స్. 500 రూపీస్. థర్డ్ రౌండ్ ఆడటానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇటు నలుగురు వచ్చారు కాబట్టి మీ టీం పేరేంటండి? కొండారెడ్డి బుర్జు టీం. మీ టీం పేరు? జగన్నాథ్ గట్టు. ఓ గట్టు టీం అండ్ కొండారెడ్డి బుర్జు టీం. సో గేమ్ ఏంటంటే ఒక్కొక్కరికి వెళ్తారు, అక్కడ రింగ్ లో నిల్చుంటారు. ఈ బాల్ ని తీసుకొని ఈ ప్లేట్ కి ఇట్లా కొడతారనమాట. వెల్క్రో కాబట్టి అతుక్కుంటది. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళే విన్నర్. టేక్ ఏ పొజిషన్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే తెంపి నీ చేతిలోకి వెన్నెలంత పంపి నీ మీద నాకు ఇష్టమెంతో డప్పు కొట్టి చెప్పుకుంటా అడ్డమొస్తే నన్ను నేను చంపే నా మనసునేమో కాగితంలో చింపి నీ మనసులోకి కైలాగా పంపి నీ లోపలొచ్చి ఉండిపోతా గిర్రు గిర్రు తిరుగుతుంట కొత్త కొత్త ఊహలను నింపే పొలము నువ్వే నా పుష్టి బుజ్జి పప్పి నన్నేదో చేసావే ఆ తోల కళ్ళు నిప్పి అయ్యో అయ్యో మా ఇంటిలోనే చెప్పి జల్దీ జల్దీ ముగించు ఇంకా విప్పే సుబద్దలైపోయే పిచ్చిలోన పీ సుబద్దలైపోయే బద్దలైపోయే సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలైపోయే పోయే 5 4 3 2 1. టోటల్ గా ఇంతసేపు నలుగురు ఆడితే 2 వేసారు. మీ టార్గెట్ చాలా ఈజీ. 3 10 సెకండ్లు వేసేయచ్చు. వచ్చేయండి. టేక్ ఏ పొజిషన్. గో.
4 3 2 1 మీ టార్గెట్ 3 ఉండే మీరు వేసినాయి 1 2 3 4 రౌండ్ వినా సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సతారే నడుము సతే పాము సరే పావురాలైతారే. సూపర్ గా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 4000 రూపీస్. ఇంకో సూపర్ ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మా కర్నూల్లో చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతే, కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.